మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు కూడా చేస్తోంది. వందలాది డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. పశ్చిమాసియాలోని మిలిటరీ, ఆర్థిక మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేయనున్నట్లు ఐఆర్జీసీ మొదటిసారి తీవ్ర హెచ్చరిక చేసింది. మరోవైపు దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమీనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఉధృతంగా సాగుతున్న వేళ ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ తీవ్ర హెచ్చరిక చేసింది. పశ్చిమాసియాలోని మిలిటరీ, ఆర్థిక మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేయనున్నట్లు తెలిపింది. యుఎస్, ఇజ్రాయెల్ దాడులు మొదలైన తర్వాత ఈ స్థాయిలో ఐఆర్జీసీ హెచ్చరిక చేయడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. పార్కింగ్ ప్రాంతంలో భారీగా మంటలు లేచాయి. వెంటనే అత్యవసర సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దుబాయ్ కాన్సులేట్పై ఇరాన్ దాడిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధృవీకరించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ దౌత్య సిబ్బంది స్వదేశం వెళ్లాలని అమెరికా ఆదేశించింది. 1000కి పైగా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసేందుకు టెహ్రాన్ ప్రయత్నించినట్లు యుఏఈ తెలిపింది. అందులో చాలా వరకు గగనతలంలోనే అడ్డుకున్నట్లు వెల్లడించింది. కొన్ని క్షిపణులు భవనాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూలినట్లు తెలిపింది. రాస్ తనూరా రిఫైనరీ లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. గల్ఫ్ తీరం వెంట ఉన్న కాంప్లెక్స్ పై దాడి తర్వాత ఇరాన్ మళ్లీ టార్గెట్ చేసింది. ఉత్తర ఇరాక్లోని డెకాలా పట్టణంలోని ఆయుధ డిపోపై టెహ్రాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 2 ఫైటర్లు గాయపడినట్లు భద్రతా దళాలు తెలిపాయి. తమపై దాడులకు పాల్పడుతున్న వారికి అక్కడ ఆశ్రయం కల్పిస్తున్నట్లు ఇరాన్ ఆరోపిస్తోంది. దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమీనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఇరాన్ కాలమానం ప్రకారం ఈ రాత్రి 10:30కు మొదలు కావాల్సి ఉంది. ఖమీనీ అంత్యక్రియల్లో పాల్గొనే విషయమై వివిధ ప్రావిన్స్లకు చెందిన ప్రజల నుంచి విజ్ఞప్తులు అందడంతో రవాణా సమస్యను దృష్టిలో ఉంచుకుని అంత్యక్రియలను వాయిదా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో ఒకదాన్ని ఖతార్ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. మరొకటి అల్ ఉదీద్ వైమానిక స్థావరాన్ని తాకింది. ఈ దాడులను ఖతార్ రక్షణ శాఖ ధృవీకరించింది. 2 క్రూయిజ్ క్షిపణులను, 9 డ్రోన్లను కూల్చినట్లు సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయో వెల్లడించలేదు. ఇజ్రాయెల్పై ఇరాన్ పలు క్షిపణులను ప్రయోగించింది. దీంతో జెరూసలేంలో సైరన్లు మోగాయి. ఇరాన్ వైపు నుంచి వచ్చిన క్షిపణులను గగనతలంలోనే అడ్డుకున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. తుర్కియే భూభాగమే లక్ష్యంగా టెహ్రాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని నాటో దళాలు అడ్డుకున్నాయని తుర్కియే రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.